సృష్టిలో అన్నింటికంటే వేగమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం. ఉన్నతమైన పాన్పు అమ్మఒడి అని చెప్పాడు పశువుల కాపరి. అవును, నిజమే, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు. ఇంకో సంగతి చెప్పనా అన్నాడు పశువుల కాపరి. నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులు సరైనవే, ఇవి కూడా సరైనవే. ఏమంటే ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవటంలో అసలు తప్పుంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండొచ్చు. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉన్నట్లే. విజయుడు నివ్వెర్రబోయాడు. అవును కదా, నేను ఇలా ఆలోచించనే లేదే. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు కదా, అందరిలోకి తెలివైన వాళ్ళు అంటూ అసలు ఎందుకుండాలి అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు. పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు. అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ కాలక్రమేణా మంచి రాజు అందరినీ ప్రోత్సహిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు. చదివి కొంత చదువు చదివి ఇంకా చదివి చదువు మర్మములను చదువలేడయ్యను విశ్వదాభిరామ వినరవేమ. దీని యొక్క భావం, ఎన్ని చదువులు చదివి ఎన్ని విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా అని అర్థం.